మేడం ఎలా చూడాలి పిఠాపురం ఇష్యూ గమనిస్తున్నారు కదా? గతంలో మామూలుగా వాగ్వాదాలు జరిగేవి వర్మకు అటు జన సైనికులకు మధ్య. కానీ ఇప్పుడు తారస్థాయికి జరిగింది. ఏకంగా పెండెం దొరబాబు ఇతర జన సైనికులు కలిసి ఈయనపై దాడికి దిగినటువంటి పరిస్థితి. ఈయన కూడా జనసేన అంతు చూస్తా నియోజకవర్గంలో అని చెప్పి వార్నింగ్ ఇచ్చినటువంటి ఇష్యూ. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ పిఠాపురంలో అసలు? సార్ ఇక్కడ ఏదైతే వర్మ గారు ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ఆయన పాత్ర కూడా ఉందండి. పూర్తిగా ఆయన పాత్రని చెప్పలేం కానీ ఆయన పాత్ర కూడా ఉంది. అదే మాదిరిగా ఆయన ఇండిపెండెంట్ గా అక్కడ గెలిచినటువంటి అభ్యర్థి. అంటే ఏ ఓకే. పార్టీ అండలేకపోయినా ఆయన అక్కడ ప్రజలకి చేసినటువంటి సర్వీస్ కానీ లేకపోతే వాళ్ళతో ఉండేటటువంటి కోఆర్డినేషన్ వల్ల గెలిచినటువంటి పరిస్థితి గతం. సో ఇక్కడ మనం ఏదైతే ఆయన టికెట్ అని అనుకున్నాక ఆయన కుటుంబ సభ్యులందరూ ఆ నియోజకవర్గంలో పని చేసుకున్నాక అక్కడ ఎవరు ఎంపీ ఉదయ్ అండి, ఉదయ్ శ్రీనివాస్ అవును. గారికి ఆ ఆ ఏరియా అంటే పిఠాపురం టికెట్ ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా అడ్డం తిరిగి ఉండేవాళ్ళండి. కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారికి ఆ టికెట్ ఇస్తానన్నారు కాబట్టే అతను ఏదైతే వర్మ గారు కొంచెం వెనక్కి తగ్గి పార్టీ అధిష్టానం మాట విని 10 అడుగులు వెనక్కి వెళ్లి 100 అడుగులు ముందు ఆయనకి నిలబడి ప్రచారం చేసినారండి. నిలబడి ప్రచారం చేయడంలో మాత్రం ఎక్కడా సందేహం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి స్వయంగా వారి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్లి కలిసి వర్మ గారి తల్లి గారికి అనుకుంటా నమస్కరించారు కూడా, పాద పద్మాలకి యా. నమస్కరించారు కూడా, అవునవును. వాళ్ళ కాళ్ళకి అవునండి. నమస్కరించి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నారు, తప్పులేదు. ఎందుకంటే అతను సహకారంతోనే అక్కడ ఆయన నిలబడాలి, గెలవాలి. ఎందుకంటే ఆ ఏరియా ఆయనకి కొత్త. అంతకు ముందు పోటీ చేసింది గాజువాక, భీమవరం ఆ కాన్స్టిట్యుయెన్సీలు అటు ఏరియాలు కదా. ఉమ్. గాజువాక ఇంకొక ఏరియాదో ఉందని. సో ఆ ఏరియాలో పోటీ చేసినారు. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఏరియా ఆయనకి తెలీదు. ఈ పర్టిక్యులర్ ఏరియాలో ప్రతి నియోజకవర్గం లేకపోతే ప్రతి మండలం, ప్రతి ఊరు వర్మ గారికి తెలుసు. సో ఇతని సహకారంతో అడుగడుగున అందులోనూ మీరు చూడండి చాలా వీడియోస్‌లో కాన్వాయ్ ముందు కూర్చునేవాళ్ళు వర్మ గారు. ప్రచారం చేసేవాళ్ళు. మేము కూడా ఆయనకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళమండి. 175 ఎమ్మెల్యేలు ఈ ఊరైతే మాకెందుకు శతకోటి లింగాల్లో బోడు లింగం అన్నట్టుగా ఎవరు ఎవరిని పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ వర్మ గారిని అందరూ ఎందుకు పట్టించుకున్నారంటే, వర్మ గారి సీటుని త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు కాబట్టి, ప్రతి జనసేన నాయకుడు వచ్చి వర్మ గారితో సెల్ఫీలు దిగేవాళ్ళమండి. మేము కూడా ఎంత బాగా పలకరించేవాళ్ళం. "అన్న అన్న థాంక్స్ అన్న. అన్న అన్న మీ కోఆపరేషన్ చాలా బాగుందన్న. మీరు చాలా గట్టిగా నిలబడ్డారన్న మాకు మా అన్న కోసం" అంటూ మేము ఎన్ని సార్లు నేనే స్వయంగా ఎన్ని సార్లు వర్మ గారిని విజయవాడలో కలిసిన ప్రతిసారి చేతులు పట్టుకొని ఆయనతో ఫోటో దిగి "అన్న అన్న థాంక్స్ అన్న" అని చెప్పేవాళ్ళం. ఈరోజు అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రభుత్వం ఫార్మ్ అయ్యాక పవన్ కళ్యాణ్ గారు గెలిచాక చంద్రబాబు గారు ఆయనకిచ్చిన మాట ఏంటంటే ఫస్ట్ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానన్నారు. మరి అలా ఇచ్చేసి ఉండాల్సింది కదా! ఎందుకు ఇవ్వలేదు? అవును. ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చుంటే ఆయన సంతృప్తి చెందుండేవాడు. ఆయన సంతృప్తి చెందలేదు అంటే ఆయనకి దేంట్లో కూర్చోబెడతారు? ఏ శాఖ ఇస్తారు మీరు? ఒక ఎమ్మెల్సీ అవును. ఇస్తే ఏమవుతుంది? ఆయన దానికి కేపబుల్ పర్సనే కదా! ఎందుకు యా. ఇవ్వలేదు మీరు ఇంతవరకు? ఉమ్. సో సీటు త్యాగం చేసినాడు. ఆయన ఇండిపెండెంట్ గా గెలిచిన వ్యక్తి. నేను జనసేనో, నేను టీడీపీనో, నేను వైసీపీ అని చెప్పుకోవాల్సిన పని లేదు. నేను వర్మనయ్యా. అవును. నేను పని చేస్తానయ్యా. నా సంగతి మీకు తెలీదా? మీ ఇంట్లో ఎంత కష్టం వచ్చినా నేను నిలబడలా. మీ ఊర్లో సమస్యొస్తే నేను రాలా. ఇట్లా ఉమ్. జనాల్ని కలుసుకునే తత్వం ఉంది అతనికి. సో అటువంటి కేపబుల్ పర్సన్ కి టీడీపీ వాళ్ళు ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఎమ్మెల్సీ ఇవ్వాలండి. ఈ రోజు కూడా ప్రోటోకాల్ ప్రకారం నాకక్కడ కుర్చీ వేయలేదు అనే దాని గురించి కాదు. సీఎం గారి ఫోటో ఎందుకు లేదు అంటూ కూడా ఏదైతే తన పార్టీకి నిబద్ధతగానే ఉన్నాడు. ఇక్కడ జనసేనకి, టీడీపీకి గొడవ వస్తుంది అంటే దానికి కారణం టీడీపీ వాళ్ళే వర్మ గారికి టికెట్ అంటే ఎమ్మెల్సీ ఇవ్వకుండా, అతన్ని సంతృప్తి చెందకుండా, ఉమ్. అతనికి బాధ, భావోద్వేగం అంతా పవన్ కళ్యాణ్ గారి మీద పడేలా చేస్తున్నారేమో. చాలా ఆశ్చర్యం అవుతుంది. ఈ పార్టీకి ఎమ్మెల్సీ ఇచ్చుండి పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాట్స్ చెప్పుకుంటే ఇద్దరు ఒకే కేపబుల్ పర్సన్‌లు ప్రోటోకాల్‌లో ఒక దగ్గర ఉండుంటే అతను కూడా సంతోషపడిపోయి ఉండేవాడు. మాతో బాగా కలిసి పనిచేసి ఉండేవాడు. ఇప్పుడేమో నేనే కష్టపడాలా? మీరే పదవులు అధిరోహించాలా? నేను లోకలోండి ఎంత కష్టపడి పని చేసినాను. మిమ్మల్ని ఓడించడానికి మందమ్మినోడిని వాడిని తీసుకొచ్చి పక్కన పెట్టుకొని, మీ గెలుపుకి కారణమైన వాడిని నన్ను పక్కన పడేస్తారా అంటే, మనం ఎటువైపు మాట్లాడాలి? అవును. తప్పు మన తమ్ముడు చేసినా మన తమ్ముడు వైపే మనం ఖండించాలి. అంటే తప్పు తనవాడైనా సరే కరెక్ట్‌గా మాట్లాడాలంటారు చూడండి. ఈరోజు జన సైనికులు వర్మ గారిని దూరం పెట్టడమా, వర్మ గారిని పక్కన పడేస్తున్నారనే బాధలో ఉండడం కంటే నన్ను పక్కన పెట్టడం కాదండి. ఆయన ఓటమికి కారణమైన వ్యక్తి.
ఆయన్ని ఓడించండి అంటూ మందు పంచిన వ్యక్తి, కోట్ల ఉమ్, కోట్లలో స్కాముల్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పార్టీలో ఎందుకు తీసుకున్నారు? యా పార్టీలో అతన్ని పక్కన పెట్టుకొని తిరిగి, నా శత్రువుని పక్కన పెట్టుకొని తిరిగి, నన్ను పక్కన పడేస్తారేంటి? నేను లోకలోడిని ఎంత కష్టపడి గెలిపించాను? ఎంత భారీ మెజారిటీ ఇప్పించాను? అంటే నాగబాబు గారు ఒక స్టేజ్ మీద చెప్తారండి. పవన్ కళ్యాణ్ గారిని ఒకళ్ళు గెలిపించారు అనుకోవడం అది వాళ్ళ ఆ, కర్మ అని. అవును. ఆ పదం ఆ పదం కర్మ, వర్మ ఎంత సింక్ అవుతుందో చూడండి. సో ఇక్కడ మనం వాళ్ళ ఇంటికెళ్ళాం. వాళ్ళ తల్లి కాళ్ళకి దండం పెట్టాం. అవును. ఆయన ఆ సీటును వదులుకోలా. ఆయన అధిష్టానంతో పోట్లాడుకొని మాట్లాడుకున్నాక వదిలేసినాడు. ఒకవేళ కోపమొస్తే ఇండిపెండెంట్‌గా ఏస్తే ఓట్లు చీలేవేమో. సో ఇక్కడ విశ్వాసం అనేది ఖచ్చితంగా నిబద్ధతగా ఉండాల్సిందేనండి. ఆ విశ్వాసాన్ని మనం కాదు, జనసేన వాళ్ళు కాదు చూపించాల్సింది. టీడీపీ వాళ్ళు చూపించాలి. ఆ రోజు మనం చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్‌కి ఇవ్వాల్సిన టికెట్ కోసం తన సీటునే వద్దనుకున్నాడే, నిబద్ధతగా ఎమ్మెల్సీ ఇస్తే పోలా అని అనుకోవాలి. ఈరోజు, ఈరోజు పిఠాపురంలో గొడవలనే సద్దిపుచ్చలేని పరిస్థితుల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు ఉంటే, మరి మీరు కేరళలో సభ్యత్వాలు చేస్తూ, ఉమ్, లేకపోతే చెన్నైలో సభ్యత్వాలు చేస్తుంటే, అక్కడ ఒకళ్ళకొకళ్ళు కొట్టుకు చస్తే దానికి గల కారణాలేంటండి? సరే సపోజ్ ఇప్పుడు విజయ్ పవన్ కళ్యాణ్ గారిని తిడతారు. పవన్ కళ్యాణ్ విజయ్ గారిని తిడతారు. ఇలా ప్రచారంలో జరుగుతుంటది. కానీ విజయ్ గారి తరపు కొంత మనుషులుంటారు. లేకపోతే విజయే ఉంటాడేమో చెన్నైలో. పవన్ కళ్యాణ్ గారి తరపున కొంతమంది మనుషులుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉండరేమో. కానీ ఒకళ్ళకొకళ్ళు కొట్లాడుకున్నప్పుడు ఎవరు ఎనకాల బలంగా నిలబడే వ్యక్తులుంటారు. యా ఎందుకలా మనం పక్క రాష్ట్రాల్లో సభ్యత్వాలంటూ ఓట్లను చీలుస్తున్నామా? అక్కడ మన కోసం సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి మనం బలంగా నిలబడగలమా? మన తాలూకా ఎవరు నిలబడతారు? ఆ నిలబడిన వ్యక్తి సభ్యత్వాలు చేస్తున్న వ్యక్తులకి సమాధానంగా ఉంటాడా? వాళ్ళని మోసం చేస్తారా? వీళ్ళందరూ నీ బొమ్మ కోసమే కదా! నీ కోసమే కదా సభ్యత్వాలు చేస్తుంది. నీ గెలుపుకి కారణమైన పిఠాపురం రైట్. వాసులకే మీరు అందుబాటులో లేరు. వారి సమస్యలే తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడికక్కడే కొట్టుకు సస్తున్నారు. అక్కడికక్కడే కూటమి ఐక్యత లేదు. మీరు రాష్ట్రం మొత్తం అదేంటది లోకేష్‌ని ఏమన్నాడండి? "ఏరా ఈ పదాన్ని నోట్ చేసుకోండి. ఎరా 29కే మళ్ళీ మనం వస్తామని చెప్పావంట. 3 సార్లు వస్తామని ఎందుకు చెప్పలేదురా అన్నాడంట. చెప్పొచ్చు. ఈయన బాలకృష్ణ కంటే పెద్ద నటుడిలాగా అనిపిస్తున్నారండి. బాలకృష్ణ గారి కంటే పెద్ద నటుడిలాగా. ఉమ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు యారా, ఒరేయ్ ఇలాంటి పదాలు మేమెప్పుడు వినలేదండి. అంటే ప్రతిపక్ష నాయకులు తిడతారేమో గాని లోకేష్ గారిని అవును. అంత చనువుగా అరే, ఒరేయ్ అనరు. కాకపోతే ఈయన మరి ఆర్కెస్ట్రా ఇంకా 3 సార్లు గూడా ఉంటాడంట. ఇక మళ్ళీ 3 సార్లు చెప్పాలా? అదేంటి ఒకసారి చెప్పావన్నారట. ఏమో మరి ఆ అన్యోన్యత ఏంటో మాకైతే తెలీదు గానీ, సరే ఎనీవే వర్మ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఉంటే ఈ సమస్యలు వచ్చుండేది కాదు. ఇలాంటి సమస్యలు రావాలని, జనసేనతో వర్మ గారు గొడవ పెట్టుకోవాలన్న ఉద్దేశంతోనా టీడీపీ వారు అతనికి ఎమ్మెల్సీ ఇవ్వంది? ఎందుకివ్వలేదు? అతను కేపబుల్ పర్సన్ కదా! మీరు మాటిచ్చారు కదా! ఫస్ట్ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని పబ్లిక్‌గా అనౌన్స్ కూడా చేసినారు కదా! మీరెందుకు ఇవ్వలేదు? సో, వాటెవర్ ఇట్ మే బి సార్. వాటెవర్ ఇట్ మే బి టీడీపీ అధిష్టానం దగ్గరుండి వర్మ గారిలో బాధని రెచ్చగొడుతూ, ఆ భావోద్వేగాన్నంతా జనసేన మీద కక్కిచ్చేలాగా పాపం ఈరోజు జనసేన వాళ్ళు మింగలేక, కక్కలేక వాళ్ళు అటు అధిష్టానానికి అంటే ఇప్పుడు ఏదైతే వర్మ గారు గనక లోకేష్ గారియి తీసేసి, చంద్రబాబు గారియి తీసేసి మేమేంటో చూపిస్తామన్నారు. కానీ అదే మాట చూసినారా? పిఠాపురంలో జనసేన వాళ్ళు అనలేదు. ఉమ్. ఎందుకంటే వాళ్ళు అదే ఏమన్నా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఇమ్మీడియేట్‌గా సస్పెండ్ చేసేస్తారు. అయితే ఇక్కడ మీరు కూటమికి ఇక్కడ బద్ధంగా పవన్ కళ్యాణ్ ఉండాల్సిందే. జన సైనికులు పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అంటున్నారు ఇప్పుడు వర్మ ఇష్యూ తర్వాత. పిఠాపురంలో ఎవడొచ్చేది లేదు, పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని చెప్పి కొద్ది జన సైనికులు చాలా గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పుడు తాజాగా ఇష్యూ తోటి. సార్ ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు సార్. ఆయన తొందరగా కోలుకొని బయటికి రావాలి. బయటకొచ్చాక ఈ సమస్యలన్నిటిని సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు కాబట్టి ముందు పిఠాపురంలో ఏ సమస్య లేకుండా ముందు వర్మ గారిని ఒక మంచి స్థాయిలో టీడీపీ వాళ్ళు ఇమ్మీడియేట్‌గా కూర్చోబెట్టేసేయాలండి. ఎందుకంటే అతను కష్టపడ్డాడు, అతను పని చేసినాడు, అతను సహకరించినాడు, అతను కొన్ని వదులుకున్నాడు, కొంత త్యాగమే చేసినాడు. అతని భాషలో వాటెవర్ ఇట్ మే బి హి హావ్ ద కేపబుల్ పర్సన్. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు అడ్డా అని అంటే మళ్ళీ కూడా ఈసారి కూడా ఆయన అక్కడే పోటీ చేయాలంటే ఒక సుస్థిరత అనేది అక్కడ ఆయన ఏర్పరచుకోవాలి. ఇది ఇక నా ఓన్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక నేను ఉన్నంత వరకు ఇక్కడే పోటీ చేస్తాను. అంటే ఎలా అయితే చంద్రబాబు గారు కుప్పాన్ని ఎంచుకున్నారో, ఎలా అయితే లోకేష్ గారు మంగళగిరిని ఎంచుకున్నారో, సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నియోజకవర్గం హిందూపూర్ దాటి చూసినారా బాలకృష్ణ గారు.
చావోరేవో ఏదైనా హిందూపురే. కానీ హిందూపురంలో గొడవలు రావేంటి? హిందూపురంలో జనసేన అవును. వాళ్ళతో ఏమి ఇబ్బంది లేదా? ఒక పిఠాపురంలోనే అదే సార్. జరుగుతోంది. అదే సార్ మంగళగిరిలో జనసేన సహకారం లేకపోతే లోకేష్ గారి గెలుపు లేదు. సామాజిక వర్గం గాని, జనసేన గాని బలంగా టీడీపీ కోసం కష్టపడి పనిచేసి భారీ మెజారిటీ తెచ్చింది. మొన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. అసలు ఆశ్చర్యం అవుతుందండి. 5,000, 10,000 ఓట్లేస్తే ఎక్కువ. 70,000, అవును. 80,000, 90,000 ఏంటి ఓట్లు? ఇవి నిజంగా ఓట్లేనా? చాలా ఆశ్చర్యం అవుతుంది. 30,000 వస్తే కూడా పెద్దగా ఎక్కువ అన్నిట్లో కలిపి ఎక్కడో ఒక నియోజకవర్గంలో వచ్చిందని చెప్పుకుంటారేమో. అదేంటది 2 ఓట్లతో గెలిచిందుంది. 5 ఓట్లతో గెలిచిన ఓట్లుంది. 5,000 ఓట్లతో గెలిచిందుంది. అంతేగాని 40,000, 50,000, 70,000, 80,000, 90,000 ఏంటిది? అంత వేరియేషన్ అసలెప్పుడు రాదే. ఎక్కడ జరగదే. నాకు ఈ ఓటింగ్ మీద, ఈ ఎలక్షన్ మీదే నమ్మకం పోయిందనేసి ఆయన ఇచ్చినటువంటి స్టేట్‌మెంట్ అండి. సో, ఎనీవే చాలా బలంగా పని చేసినారు కదా! అక్కడ జనసేన వాళ్ళు ఏమి వ్యతిరేకత ఎందుకు చూపించరు? చాలా ఓపికగా, ఓర్పుగా ఉంటారు. ఎందుకంటే కూటమి ధర్మాన్ని కాపాడడంలో జనసేనకు మించిన వాళ్ళెవ్వరు లేరండి. వాళ్ళకి పదవులు ఇవ్వకపోయినా, ప్రయారిటీ ఇవ్వకపోయినా, వాళ్ళకి ట్రాన్స్‌ఫర్‌లు చేయకపోయినా, వాళ్ళ పనులు చేయకపోయినా, వాళ్ళని పక్కన పడేసినా, వాళ్ళ అధినాయకుడు వాళ్ళ అన్నని 4 మాటలు అన్నా అంటే చిరంజీవి గారిని 4 మాటలు అన్నా, బూతులు తిట్టినా, వాళ్ళు ఎంత ఓర్పుగా కూటమి ధర్మాన్ని కాపాడతారంటే, ఇవాళ రోజు బొలిశెట్టి శ్రీనివాస్ గారి కాన్స్టిట్యుయెన్సీ అండి. తాడేపల్లిగూడెంలో ఒక అవును. ప్రారంభోత్సవానికి ఆయన కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వాళ్ళు ఎంతసేపు ఎమ్మెల్యే ఇంటికి సమస్యల కోసం వచ్చినోళ్ళ మీద కూడా చంద్రబాబు నాయుడుకు టీడీపీ వాళ్ళు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇది పద్ధతి కాదని చెప్పి ఆయన కూడా ఓపెన్ స్టేజ్ మీద మాట్లాడారు. యెస్ సార్. ఆయన గతంలో మాట్లాడినారు. ఇవాళ జరిగిందేంటంటే ఫ్రెష్‌గా అవును. తాడేపల్లిగూడెంలో ఒక ప్రారంభోత్సవానికి యాహ్! టీడీపీ వాళ్ళందరూ ఇన్చార్జ్‌లందరూ వెళ్లి చేసినారట. కానీ ఆ కాన్స్టిట్యుయెన్సీలో గెలిచిన ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే అనకండి పాపం. కూటమి ఎమ్మెల్యే అనాల్సిందే. హ్మ్. కూటమి ఎమ్మెల్యేని పిలవలేదండి. ఆయనకసలే మామూలుగానే కోపం ఎక్కువండి. హ్మ్. ఆయనకసలు ఓర్పు చాలా తక్కువండి. ఓర్పు చాలా తక్కువ. అటువంటి వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం అన్ని చంపుకొని, అన్ని మాటలు పడతా లేకపోతే ఆయన మీదే అవినీతి ఆరోపణలేస్తుంటే, ఆయన కళ్ళ ముందు భూ కబ్జాలు, క్వారీలు, మైనింగ్‌లు పెద్ద పెద్ద టీడీపీ బలమైన నాయకులు చేసేస్తుంటే, ఇవాళ్ళు చేసినారు అని చెప్తే తప్పది. అది కూటమి ధర్మానికి విఘాతం. మరి వాళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు కదా! నా గురించి మాట్లాడుతున్నారు కదా! వాళ్ళు వందల లెక్కల క్వారీల్లో, మైనింగ్‌లో లేకపోతే లిక్కర్‌లో చేసేస్తున్నారు కదా! అంటే మనం మాట్లాడకూడదు. మనం కూటమి ధర్మాన్ని కాపాడాలి. ఇంత గొప్పగా, ఓర్పుగా ఉంటారండి. ఆయన ఎవరికన్నా టీడీపీ దర్శనానికి లెటర్‌లు ఇచ్చినారనుకోండి, ఇంకెవరన్నా కొత్త వ్యక్తి అడిగారనుకోండి, అదే రోజు పాపం. అదే రోజు అడిగారనుకోండి, ఆయన ఏం చేస్తారో తెలుసా సార్? ఆ రూ. 10,000 టికెట్ ఏదో అప్పటికప్పుడు ఇమ్మీడియేట్ దర్శనం ఉంటది. ఆయన 10,000 పెట్టి అది కొనిచ్చి వాళ్ళకి దర్శనానికి పంపిస్తాడండి. హ్మ్. అటువంటి వ్యక్తి మేము ఎన్నో సార్లు వెళ్తే మా ఇంటి ఆడబిడ్డలాగా ప్రతి ఒక్కరిని ఆదరించేవారండి. ఏదన్నా కేసుకొచ్చినప్పుడు "అన్న మీ దగ్గర మాకెందుకన్నా డబ్బులంటే" "ఆ! భలే వాళ్ళు ఉంచమ్మా ఏమైనా పార్టీ నుంచి నెలాఖరికి ఏమన్నా జీతం వస్తుందేంటి? మీరు కేసుల మీద బతికేవాళ్ళు మీరు ఫీజులు తీసుకోకండి ఎందుకు? అమ్మాయికి ఆ 50,000 కట్టిచ్చి ఆ కేసు అప్పజెప్పండి" అంటారు. సో, అంత స్వతంత్రం గల వ్యక్తండి. అంటే మా మనసులో మా బాధలు, మా ఆవేశాలు, మా మా గురించి అర్థం చేసుకోగల వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని కూడా పార్టీలో పక్కన పడేయడం. ఈరోజు చూడండి, ఈరోజు వైసీపీని తిట్టాల్సొస్తే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాల్సొస్తే 21 మంది ఎమ్మెల్యేలు, మిగతా ఇద్దరు ఎంపీలు. వీళ్ళెవ్వరు కూడా బయటికి రాలేదు. ఒక్క తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ముందు హ్మ్. పెట్టి వైసీపీని తిట్టించినారు. ఇంకెవరు ఎందుకు ముందుకు రాట్లా? ఇంకెవరు ఎందుకు పని చేయట్లా? అందరూ ఎమ్మెల్యేలేగా. అందరూ విప్పులు గూడా ఉన్నారుగా కొంతమంది. మరేంటది? అంటే మంచికి, చెడుకి ఈరోజు ఆయనే నిలబడాల. రేపటి రోజు కష్టమైన, నిష్ఠురమైన ఆయన ఎదుర్కోవాల. ఈరోజు ఆయనకి మాత్రం ప్రయారిటీ ఇవ్వకుండా పక్కన పడేసి టీడీపీలో ఇన్‌చార్జీలు అంటే ఎమ్మెల్యేలు కూడా కాదు. మీరు రైట్. మీరు ఓపెనింగ్‌లో మీరెళ్ళిపోయారు. ఆ రైట్. నియోజకవర్గంలో బలమైన నాయకుడైనటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మా పార్టీలో నంబర్ 2 లాంటి వ్యక్తి. నంబర్ 2 కాదులెండి. మా దృష్టిలో నంబర్ హ్మ్. 2 లాంటి వ్యక్తిని పక్కన పడేసినారు. సో, ఇది ఇంకా కూడా ఆయన ఓర్పు ఉండాలండి. ఎందుకంటే ఆయన నమ్మిన నాయకుడి కోసం, ఆ జెండా కోసం, ఆ పార్టీ కోసం ఇంకా కూడా 3 ఏళ్ళు ఆయన అంతే ఓర్పుగా ఉంటాడు. కానీ ఒక్కొక్కడి బతుకులు, ఒక్కొక్కడి భాగవతాలు మొత్తం తెలిసిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు.